కోపడకండి. కోపడుతున్న కొంతమంది. సో ఎందుకంటే మనం వీడియోస్ రెగ్యులర్గా పెడుతున్నాం కాబట్టి. హే వాట్సాప్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? సో వెల్కమ్ బ్యాక్ టు మైన్క్రాఫ్ట్. సో ఇవాళ వచ్చేసి మనం కొత్త సిరీస్ అయితే స్టార్ట్ చేసాం. ఆ సిరీస్ పేరు వచ్చేసి మైన్క్రాఫ్ట్ హార్డ్కోర్. నేను ఆడాను డైమండ్ ఆర్మర్ ఇప్పుడు నేను. సో హార్డ్కోర్ అయితే నాకు బాగా నచ్చింది. హార్డ్కోర్లో అన్నీ దొరికాయి నాకు. ట్రయల్ ఛాంబర్స్ నా మైనింగ్ సెక్షన్లో కూడా ఉంది. ట్రయల్ ఛాంబర్ ప్లస్ స్కిల్స్ అయితే దొరకలే. అయినా మన దగ్గర అవి ఉన్నాయిగా, అది మాస్ బ్లాక్స్ ఇంకా చూపిస్తాను ఇప్పుడు నేను. సో ఏంటంటే మనం అయితే ఎంటర్ డ్రాగన్ చంపేసాం, కానీ విట్టర్ని అయితే చంపలేం ఎందుకంటే ఫోర్ట్రెస్ అయితే దొరకాలి. ఇది కొన్ని వచ్చేసాం మనం. చూసారా మన డైమండ్ ఆర్మర్ ఎలా ఉందో. బ్రీస్ అయితే అవి ఉన్నాయి. టోటల్గా ఫండ్ వచ్చేసి అయితే నా దగ్గర 3 ఉన్నాయి. నాకు బూట్స్ ఎందుకు రిపేర్లో లేవంటే ఎక్స్పీ చాలా తక్కువగా ఉంది. చాలా అంటే చాలా ఉన్నాయి, ఎందుకంటే మనం గ్రేడ్ అయితే తర్వాత ఆడాను. ఇది వచ్చేసి నాకు ఒక్కరు, ఇది బాగా చేస్తే ఇది హార్డ్కోర్. చూసారు ఇప్పుడు మనకి వచ్చేసి ఇక్కడ నదర్ పోర్టల్ ఇన్ఫినిటీ లావా సోర్స్. ఇది తీల ఇన్ఫినిటీ లావా సోర్స్ అయితే కట్ట, ఎందుకంటే మనకి లావా అంటే చాలా కావాలి. ఇది కొంచెం చూడండి. ఒరే అది లావారా, లావా ఉందిరా, లావాలోకి వెళ్తావా? ఇక్కడ వచ్చేసి మనకైతే విలేజ్ రేడ్ వల్ల వచ్చేసి అయితే మల్లాసూరి అయితే చనిపోయారు. ఇంక ఈ విలేజ్ నేను చూసుకోవాలి. సో ఇక్కడ హౌస్లు అయితే ఉన్నాయి. ఈ కొండనైతే తీసేస్తాను. ఇక్కడ నా ఫస్ట్ బేస్ ఉండేది, అంటే విలేజర్ బేస్. ఇది వచ్చేసి టెంపరీగా పెట్టుకుని ఉండే, తర్వాత తీసేస్తాను ఈ బేస్ని. ఇది వచ్చేసి మన ఇల్లు, ఇది పెట్టి అది మన పాట ఆడమని. అండ్ ఆల్సో ఒక మోడ్ అయితే పెట్టుకుని ఇక్కడ డేటా ప్యాక్. సో ఇది ఉంది కదా క్రాఫ్టింగ్, అది క్రాఫ్టింగ్. దీంట్లో అనేసి మనకు దీంట్లో బ్రీజ్ లాగా అయితే వచ్చింది. ఐరన్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఇంకా మనం వచ్చేసి తర్వాత రావెంజర్ వచ్చేసి నా కుక్క ఇంకా కోలం సిరీస్ వచ్చేసింది. చూసారా నా ఫామ్ని ఎలా చేసిందంటే ఇలా చేసేసింది. ఫామ్ని ఇలా చేసేసింది ఫామ్. ఇది వచ్చేసి నా కౌ ప్లసర్, ఇది క్యాక్టస్ ఫామ్. ఈ కొన్ని అయితే అన్నీ కొన్ని నేను టికెట్ చేసుకోవాలి. అండ్ ఆల్సో నా దగ్గర సెకండ్ విలేజ్, ఒక విలేజ్లో అయితే స్ట్రాంగ్ హోల్ ఉంది. ఆ విలేజ్ దగ్గరికి వెళ్ళాలైతే నాకు బాగా తెలుసు. అండ్ ఆల్సో ఎంటర్ డ్రాగన్ కూడా చంపేసుకుంటాను. సో రేడ్ కాపీ బోర్డులు అయితే కానీ వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే మనకి మళ్ళీ హార్డ్ కోడ్ పోతే ఎలా ఉండేదని కాపీ బోర్డు అయితే ఓల్డ్ అయితే పెట్టుకుంటాం. ఫస్ట్ తర్వాత ఆలోచించారబ్బా ఈ విలేజ్లో ఎందుకు రేట్ పెట్టానబ్బా, మన విలేజ్లో ఆ పక్కన విలేజ్లో పెట్టుకోవచ్చు కానీ చూపిస్తా. పక్కన విలేజ్ ఇవి వచ్చేసి నా ట్రీస్. చెరిగ్రు బ్యాంబూ దొరకల. ఇది స్క్వార్, అది ప్యాలోక్, ఇది ప్యాలోక్, ఇది డార్క్. నేను యుద్ధానికి సిద్ధం. నేను యుద్ధానికి వెళ్ళట్లే, విలేజ్నే చూపిస్తాను. టోటల్ నా ఐరన్, అసలు ఐరన్ ఫామ్ కట్టాలి మనం. ఇప్పుడు పీసీ ఐరన్ ఫామ్ కడితే రావట్లే.
ఓకే, మనం వచ్చేసి అయితే కొంచెం వచ్చి అండ్ ఆల్సో రాజు అన్న ఒకటి సైకిల్ లెస్ పే 120 పెట్టారు కదా. సో ఇక్కడైతే మనకి సైకిల్ ఉంది. ఈ సైకిల్ ఇక్కడ నుంచి ఏరియా క్లియర్ చేస్తే మనం ఇంకా ఇక్కడ విలేజ్ ఇంకా ప్లస్ బేస్ అయితే కట్టచ్చు. అదిగోండి ముందు ఆ విలేజ్, అది వచ్చేసి మనకి సెకండ్ విలేజ్ కానీ నా విలేజ్ అయితే కాదు. తర్వాత మళ్ళీ నాకు స్ట్రాంగ్ హోల్డ్ దొరికిన విలేజ్ ఉండేది కదా, అక్కడికి వెళ్తా. ఇక్కడ ఎవరైనా చంపేశారా? నేనైతే చంపల. వేరే భయం డాగ్స్ కూడా కావాలప్ప మనకి. ఇది క్రియేటివ్ అంటే నేను నెదరేట్లు పెట్టుకొని మనం నెదరేట్లు వెళ్తామంటే చాలా కష్టం. ఎందుకంటే మనకి నెదరేట్కి వెళ్ళాలంటే మనకి ఆర్మర్ టీం కావాలి. అది వచ్చేసి నా మాబ్ ఎక్స్పీరియన్స్ చూపించడం మర్చిపోయా. నెదర్ పోర్టల్ నా ప్లేస్లో పడుకున్నావు అనుకో, నీకు నిద్ర. గోల్డెన్ క్యారెట్స్ ఉన్నట్టుంది కదా వద్దు. పిల్లలు మళ్ళీ పేరేంటో మీ ప్రతాపాలు. పిల్లలు మరి మీ పిల్లలు మీరండి ప్రతాపాలు అక్కడ చచ్చిపోయారు. కొంతమంది న్యూసెంట్ విలేజ్లో కనపడింది. సో లావాతో ఎప్పుడైనా పని వచ్చినప్పుడు దీన్ని చూసారా, పైన లావా ఉంది, లావా ఇన్ఫినిటీ. ఇప్పుడు ఏంటంటే ఏం చేయాలంటే ఇక్కడ ఉన్నాయి కదా, ఏదో అంటారు అది విచ్ గారి ఇంట్లో ఏదో పాట్ ఏదో ఉండేది కదా, వాటర్ వేసుకుంటారు, అది వేసుకోవాలి. ఇది వచ్చేసి డ్రిప్ స్టోన్ వేసుకోవాలి. పైన ఈ బ్లాక్ పైన లావా వేసుకోవాలి. అప్పుడు మనకి ఇన్ఫినిటీ లావా సోర్స్ అవుతుంది. స్ట్రాంగ్ హోల్డ్ విలేజ్ని చూపిస్తానని చెప్పాను కదా, ఎలక్ట్రా ఉంది. చచ్చిపోతే ఇంకేం లేదు. కాపీ బోర్డ్లో కంటిన్యూ చేసుకోవాలి. ఓకే, మనం అటు సైడ్ వెళ్ళాలనుకుంటే చూస్తాం. నాకు కొంచెం క్లారిటీ అయితే ఉంది. ఆ విలేజ్ కోఆర్డినేట్స్ అయితే తెలియదు కానీ అది ఎట్లా నాకు బాగా తెలుసు. ఇక్కడ మనకైతే ఈ కలర్ డేట్స్ ఉన్నాయి కదా. ఓకే 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 అరే 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 తగలకూడదు. ఇక్కడ ఏదో డ్రాగన్ ఆడుకుంటుంది. మన డ్రాగన్ అనేది వచ్చాం విలేజ్కి. సో దాని పక్కనే అంటే ఇక్కడ లేదు విలేజర్ అవుట్ పోస్ట్, అక్కడ ఉంది. అక్కడ ఎవరో అక్కడ రూయింగ్ పోర్టల్ ఉంది గైస్. ఇలాంటి ఓల్డ్ ఒకటి ఆడాను, అది ఆడాను నేను. అదిగోండి అక్కడ రూయింగ్ పోర్టల్ ఉంది కదా,
అటు నుంచి అటు ఉండిద్ది విలేజర్ అవుట్ పోస్ట్. ఇది స్ట్రాంగ్ హోల్ ఉన్న విలేజ్ అయితే ఫ్యూచర్లో ఏంటిది బ్లాస్ట్ చేస్తే కొంచెం తెలిసిద్ది ప్లేస్ ఎక్కడికి వెళ్ళాము. ఈరేనా మనం వెళ్ళింది? ఈరా కాదు కాదు అక్కడే వెళ్ళాము. చూస్తాం. ఎక్కడ అని ఆలోచిస్తున్నాను. నాకు ఈ విలేజ్లో ఉండాలనిపిస్తుంది కానీ అక్కడ విలేజ్ కట్టుకోవాలని అనుకున్నాను. అంటే ఒక్క మ్యాన్షన్ అయితే అలాంటిది కట్టుకుంటా. ఈసారి మన లెస్ ప్లే ఉంది కదా, ఆ బేస్ అయితే కట్టాలి. దానికి మించి ఏమైనా బేస్ కట్టాలి. అరే మళ్ళీ సరే నేను తీసుకెళ్ళిపోనా విలేజ్కి? నీరుందా? అరే లేదు. మళ్ళా సూర్య నేను వచ్చేసి విలేజ్కి తీసుకెళ్ళిపోతా అయితే. ఎందుకంటే మా విలేజ్లో అయినా మళ్ళా సూర్య ఉండాలిగా. సో నేను మళ్ళా సూర్యని అయితే మన విలేజ్లోకి తీసుకెళ్తా. ఇక్కడ ఆల్రెడీ లూట్ చూసేస్తుంది కానీ అయితే నేను హోటలు ఎక్కడో వెళ్ళా. నాకు బాగా గుర్తు. ఇటా మర్చిపోను నేను. ఓకే నేను అటు వెళ్ళాను. మళ్ళీ నేను మాత్రం నా విలేజ్కి తీసుకెళ్ళిపోతాను పక్క. ఎందుకంటే నా విలేజ్లో ఉండాలి ఒక కోలమైన ఇటు. ఇది కదా స్ట్రాంగ్ హోల్. ఇది స్ట్రాంగ్ హోల్. ఇది నాదా ప్లేస్. ఏమైనా వాటర్ అండ్ ట్రేడర్ ఉంటే అంటే ఆ డ్రాగన్ ట్రేడర్ అయితే ఉన్నాడు. మళ్ళా సూర్యని అయితే లీడ్తో తీసుకెళ్ళిపోవచ్చు. ఇదేంటి ఫార్చునా సిల్క్ తెచ్చు ఉంటే బాగుంది. చాలా చేతి కలెక్ట్ చేసుకుని, ఎందుకంటే మన చేత చంపడం కానీ చేత మాత్రం తీగలు. సరే ఇవి వచ్చేసి నా 2 డ్రాగన్స్. నేను వచ్చేసి స్ట్రాంగ్ హోల్డ్ కోసం వస్తే ఈ డ్రాగన్స్ని అయితే మర్చిపోయా తీసుకెళ్తాం. ఇప్పుడు నువ్వు ఇస్తున్నాడు. ఎవరైనా ఇచ్చావు థ్యాంక్స్. మడ్డే బాస్ ఎక్కడున్నా? ఎన్ని 15 నాకు తెలిసి విలేజెస్ నింపినప్పుడే కొన్ని ఎమరల్డ్స్ వచ్చినట్టున్నాయి. ముందు వీటిని తీసుకెళ్ళిపోనా లేకపోతే మళ్ళా సూర్యుని తీసుకెళ్ళిపోనా? నేను వీటిని కోసం వచ్చా. సరే మళ్ళా సూర్యుని తీసుకెళ్ళి మళ్ళా సూర్యే. మళ్ళీ నేను కోలంని తీసుకెళ్ళి నేను కోలంని క్రియేట్ చేసి మళ్ళీ నాకు టైం వేస్ట్, నా ఐరన్ వేస్ట్. అరే ఏమనుకోకుండా మళ్ళీ సూర్యుని తీసుకెళ్తున్నాను. మళ్ళీ మీ కూడా తీసుకొస్తాను. ఆల్సో నెదర్ పోర్టల్స్ కొన్ని వింత అయితే ఉంటాయి నెదర్లో. మీ నెదర్ది చూపించలేదు కదా, చూపిస్తా. బేసిన్ టెబిట్లో అయితే ఆ అప్డేటెడ్ టర్మ్ అయితే దొరికింది. మళ్ళా సూర్య నానా ముచ్చుకొని ఇద్దా థ్యాంక్స్. మళ్ళీ వస్తా డ్రాగన్స్ని తీసుకెళ్ళడానికి. నేను నెదర్లోకి వెళ్ళిపోయింది. ఇది
ఎందుకైనా మంచిది గైస్. నేను వచ్చేసి మళ్ళీ ఇంకొక లీడ్ అయితే తీసుకుంటా, ఎందుకైనా మంచిది. ఆ లీడ్ పోతే అసలు ఓకే వచ్చాను కదా. అరే అమ్మ అయ్యమ్మ ఒడి ఒడి అరే అమ్మ అయిపోయా మళ్ళీ నా బూట్స్ అయిపోతున్నాయి. అసలు రాకెట్స్ కోసం ఎత్తుక్కుంటుంటే అసలు నా పని మళ్ళీ రేట్ ఏమైనా ఆడదా. ఓకే వచ్చా. సో కోలంని అయితే నేను అది నా విలేజ్కి తీసుకెళ్ళిపోయి కట్టేస్తాను. ఎందుకంటే మనకి ఒక కోలం అయితే ఉండాలి విలేజ్లో. నెక్స్ట్ ఇంకొక విలేజ్ అయితే చూసాను ఒకటి, దాంట్లో వచ్చేసి దాంట్లో కోలంని కూడా తీసుకెళ్ళిపోతా కావాలంటే. మళ్ళా చూడు ఎడిస్, మళ్ళా చూడు ఏంటి వద్దు, మళ్ళా చూడు వద్దు మళ్ళా చూడు. ఇది పడ ఇది వెళ్ళకపోతున్నారు ఏంటి? వెళ్ళరా రే, వాట్ యూ హ్యాపన్ రా. వీడికి ఏమైనా పోషన్స్ ఇచ్చారా? ఆ ఆలేలు మాట నా మాటినట్లు చెప్పిన మాట అయినా పొద్ద. నువ్వు ఎందుకు వచ్చో వాడిని పంపి వాడిని కూడా వెళ్ళిపోయారా? గ్లిచ్ ఇది. అమ్మా దాన్ని కొట్టువే. అమ్మ వెళ్ళిపోతాను నేను. బాయ్. నువ్వు నన్ను ఏం చేయలేవు. ఆలేలు వచ్చాయమ్మా ఫైనలీ. రండి ఆలేస్. ఇంక ఆలేల్ని అయితే ఇంట్లో అయితే ఉంచుదాం. వీటిని కట్టలేము, వీటిని లాక్ చేయాలి. లాక్ చేపిస్తా. వీటికి ఒక ఇల్లు కడితే అప్పుడు లైన్లోకి వస్తాయి. రండి లోపలికి రండి ఆలేలు. వీటిని అయితే ఇంట్లో అయితే ఉంచుతా. ఏంటి టెలిపోర్ట్ అయిందా? ఆలే విలేజరు కోలంని తీసుకొచ్చారు మీకోసం. మీరు వన్ లే కోసం సరే ఏదైనా అయితే ఉంచింది. పైన కొన్ని అవసరమైన ఉన్నాయి. పైన దోస్తులు అయితే ఉన్నాయి. పైన తోటం అయిపోయిన పర్లే, మనం తోటని మళ్ళీ తీసుకొని వచ్చేద్దాం. నువ్వేంటి ఎగస్టాల్ ఇద్దా లోపలికి? వద్దా లోపలికి రండి ప్లీజ్. లోపలికి రండి. ఏది ఆటలాడుతుంది? 1 2 ఇంకొకటి రావాలి. అటెళ్ళు రావి ఉన్నాయా? ఆలన్కి ఫుడ్ ఎలా పెట్టాలి? దాన్ని దాన్ని కట్టేట అవట్లా. ఏంటి అప్పుడు కట్టేస్తా. ఓకే గైస్, రండి. మీరు ఎక్కడికి పడిపోతుంది? రండి బయటికి. అగస్టాలు వస్తాయండి. అక్కడ ఉండండి.
అరే ఈ పిల్లలు పారిపోతాయి అనుకుంటే ఏది మన పొలం బాబాయ్. నేను వచ్చేసి మన విలేజ్కి అయితే తీసుకొని వచ్చాం. ఏదో ఊరుకుంటుండే ముందు ఇంకా లీడ్స్ ఉన్నాయి కదా మన దగ్గర, అవి తీసుకొని ఈ పిల్లల్ని అయితే లీడ్స్ తక్కువగా ఉన్నాయి. ఎమరల్స్ మాత్రం ఎక్కువ ఉంటాయి కదా. నాకు ఎక్కడి నుంచో జాంబీ సౌండ్ అయితే వస్తుంది. వచ్చావో కొడతా ఏమనుకున్నావు. నువ్వు ఆగి. ఈ మళ్ళీ పారిపోతాయి. వీటిని అలా తీసుకోవాలి నాకు బాగా తెలుసు. ఎక్కడ పారిపోతారు? ఎక్కడ పారిపోతావు? ఎక్కడికి పారిపోతావు? ఎక్కడికి పారిపోతావు? దా 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 ఎక్కడికి పారిపోతావు? నువ్వేంటా? నువ్వు ఎక్కడికి పారిపోతావు? దా దీన్ని ఆగాలి. ఏలకి రెండే మీరు ఒరే దాన్ని వదిలేసానా? ఉండేవి ఉండు. సో నేను వీటిని వచ్చేసి కోలం అయితే అతికిచ్చేస్తాను. రండి ఆగండి. ఇంకోటి ఏది? ఎక్కడ పారిపోతారు? రండి. ఇప్పుడు కట్టేయడానికి వస్తున్నాయి బ్యాలెల్ని. మళ్ళీ ఈ క్యాచ్ని రిమూవ్ చేస్తే తీసుకెళ్ళచ్చు. ఇక్కడ ఉండండి. ఓకే, నెక్స్ట్ మన విలేజ్ని చూపించాం. డ్రాగన్స్ అయితే ఆఫ్లైన్లో అయితే తీసుకొని వస్తాం. మల్లేశ్వరిని అయితే మళ్ళీ తిరిగి రప్పించా. అండ్ ఆల్సో వేరే విలేజ్ ఏదో దొరికిందని చెప్పాను కదా, ఆ విలేజ్కి వెళ్ళామే. ఆ విలేజ్కి వెళ్ళి ఇంకో మళ్ళీ సూర్యుని అయితే తీసుకురావాలంటే నా దగ్గర లేడు. ఇంకో మళ్ళీ సూర్యుని అయితే తీసుకొని వస్తా. ఎందుకంటే నాకు ఇంకొక మళ్ళా సూర్యు అయితే కావాలి. ఎందుకంటే విలేజ్ని ప్రొటెక్షన్గా చేసుకోవాలి. ఓ బెడ్ తీసుకొని వెళ్ళిపోతానమ్మ బాబు. అసలు పడుకోవడానికి ఇబ్బంది అవుతుంది. డ్యామేజ్ అయ్యింది. ఇక్కడ ఏదో మనకి ఇంకొక ఎగ్ దొరికింది. గిలిగిలియా నేను ఆల్రెడీ వెయిట్ చేసాను. అంటే నేను వచ్చానా? ఓకే, మనకైతే తెలిసింది ఇక్కడ చెరీ గ్రో అవుతుంది. కానీ నేను చూసిన చెరీ గ్రో కాదు, ఎందుకంటే మనం ఇక్కడికి ఇప్పుడు వరకు రాలే. ఫాస్ట్గా విలేజ్ దొరికితే నేను వచ్చేసి ఇంకొక కోలంని అయితే ఇంటికి తీసుకెళ్ళిపోతా. ఎందుకంటే విలేజ్ అయితే అదే చూపించండి రా విలేజ్. ఆ విలేజ్ వెరీ ఇంపార్టెంట్ రా. కోలం ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఐ వాంట్ హిమ్.
సౌండ్ చేసావో కిందకు వచ్చి మరి చంపుతా. అసలు నాకు విలేజ్ పార్ట్నర్స్ అయితే మర్చిపోతాను అనమాట. అది ఇది నేను వచ్చిన విలేజ్కి వచ్చాను. సరే పర్లా అని డ్రాగన్స్ని తీసుకెళ్ళడానికి వచ్చింది నేనైనా. అది ఇంకో కోలంని స్పాన్ చేయొచ్చు కదా. పద నేను తీసుకెళ్ళడానికి వచ్చా. ఇదైనా చూడండి. అడవకు, అసహ్యంగా ఉంది. దీనికి తీసుకెళ్తాను నేను. అయితే దీన్ని తీసుకెళ్ళిపోతాను. అందుకే నేను వెళ్ళట్లా. అండ్ ఆల్సో నేను వచ్చేసి అయితే అక్కడికి వెళ్ళాను. విలేజర్ ఆటకు వస్తుంది. సో నాకు ఇక్కడ అవుట్ పోస్ట్ అయితే ఉంది, అది నాకైతే తెలుసు. అసలు అది ఇక్కడ ఉంది చూడండి. అవుట్ పోస్ట్ దగ్గర వచ్చేసాం. సో దాట్ ఈస్ సీట్ అయితే లేదు, ఇది స్టాండ్లో ఉంది. సో ఇది ఫైట్ మోడ్లో ఉంది ఇప్పుడు. అయితే వచ్చాయి ఇప్పుడు. సో దీన్ని ఎక్స్పీ కాన్ చేసేస్తుంది పక్క వెళ్ళే పదే. కొంచెం అతిథులకి మర్యాద ఇవ్వాలి కదా. We give attitude for a మర్యాద. బ్యాడ్ ఉమెన్ 1, బ్యాడ్ ఉమెన్ 2. ఇది పారిపోయిద్ది అనుకుంటా గైస్. నాకు దాని మీద డౌటే. అమ్మమ్మమ్మమ్మో ప్లీజ్ కొంచెం ఇక్కడ ముందే. దాంట్లో ఫుడ్ మనకి ఆర్డర్ ఉంది, నేను తీసుకోను. దాంట్లో ఏమైనా చెస్ట్ ఉంది, ఒకసారి చూద్దాం. ఏమైనా ఇలా పెట్టారు. మీడియాలో ఉంటే నాకు తెలిసి ఉన్నది, ఎందుకంటే ఒక్కొక్కసారి యూట్యూబర్స్ పెడతారు. అసలు లేదు. అట్టిట్యూడ్గా మర్యాద ఇద్దామా? ఇంకా మన మర్యాద ఎలా ఉందో చూపించాలి. అది రాకపోతే అవసరాలు చేస్తాడు. బూట్స్ చిరిగిపోయేలా ఉన్నాయి. నాకు అది కూడా కావాలి. సో బ్యానర్ కూడా నాకైతే కావాలి. ఎందుకంటే మనకి
మన షీల్డ్ని అయితే బాల్ చేసుకోవాలి. అంతాక మన ఐరన్ మంది వేస్ట్ చేసుకోగలిగితే ఎలా? ఈ అవుట్ పోస్ట్లో ఎవరు స్పాన్ అవ్వడరా? ఎందుకురా మీరు ఎందుకు మళ్ళీ విలేజెస్ అన్నట్టు అవుట్ పోస్ట్ పెట్టుకుంది. దీంట్లో వీట్ ఉంది, అయినా ఈ వీటిని రాబ్లో పెట్టేస్తా. ఇది రాబ్లో అంటే దాని మనం 5 వచ్చే వరకు ఉంటే దాంట్లో నుంచి చాలెంజ్ అయితే తీసా. కోలమ్స్ ఉంటే ఇంకో కోలంని తీసుకొని వెళ్ళిపోయేవాడిని. స్పాన్ అయి ఉన్నట్టున్నారు, వాడు స్పాన్ అవ్వాలి. నాకు కొంచెం యాడోస్ వస్తాయని అలా చేశాను అంతే. ఏ తమ్ముడు స్పాన్ అయ్యా? స్పాన్ అవ్వాలి కదా తమ్ముడు, ఎందుకు? మళ్ళీ నేను వస్తే మళ్ళీ బ్యాడ్ 1 2 3 4 అన్నీ తొక్క వేస్తా. సో నాకు ఈ అవుట్ పోస్ట్ అయితే మొత్తం అవుట్ పోస్ట్ని కాల్చేయను, నా ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటా. సో నేను వచ్చేసి ఇక్కడ ఏమైనా ఎక్స్పీ ఫామ్ అలాంటివి పెట్టాలి అవుట్ పోస్ట్లో. అండ్ ఆల్సో ట్రయల్ ఛాంబర్లో కూడా ఆ ఎక్స్పీ ఉన్నాయి కదా స్పానర్స్, అది పెడతా ఎక్స్పీ ఫామ్. ఇంకెళ్దాం ఇంటికి పదా. ఎందుకేందో పదా, అది స్పాన్ అయి ఉంటాడు. ఇంకేనండి సౌండ్ నీకు అలా తమ్మున్న ఈ పిల్లజర్ అవుట్ పోస్ట్ డెస్ట్రాట్ అయింది కదా, దానికి స్పాన్ అవ్వట్లేదు అనుకుంటా. కింద అయితే డెస్ట్రాట్ అయింది, అందుకే స్పాన్ అవ్వట్లేదు. సో ఎలక్ట్రాన్ అయితే ఫ్యాట్ ఎలక్ట్రాన్ అయితే బాగా చేసుకోవాలి. అసలు బెండింగ్ వస్తే మనం అన్నీ చేసుకోగలం. మనమేమో మన దాంట్లో ఖర్చు పెట్టుకుంటున్నాం, కానీ మనకు మాత్రం ఏం ఉండదు. మనం అటు నుంచి వచ్చాం కదా, సో అటు నుంచి వెళ్ళిపోతాం. ఇంకో అవుట్ పోస్ట్ అట్టుగాల వద్దులే, ఎందుకంటే మన ఇంట్లో వెళ్ళిపోయిన తర్వాత ఎంజాయ్ చేసేస్తాం. ప్లీజ్ డోంట్ లేట్. ఎక్కడ ఉందండి మన పోర్టల్? రూమ్ పోర్టల్ ఇదేంటి? ఇది నాది కాదులే. ముందుగా దొరికిన విలేజ్. సో దీన్ని నెదర్కైతే పంపిస్తా. ఎలా ఇప్పుడు వెళ్ళిపోయేది కిందకి పద వెళ్ళే. ఇప్పుడు వెళ్ళింది ఏ డబ్బు నేను యూజ్ చేయాలి. సో అంటే తర్వాత లాస్ట్ వీడియో అయితే అలా ఉండేది. తర్వాత చాలా వర్క్స్ ఉంటాయి. తంగడికి వెళ్తే మన ఇంటికి వెళ్దాం. డ్రాగన్ పార్క్ ఇదేదో ఉంది, దీని పేరు
ఏయ్ గ్లిచ్ నువ్వు ఎగస్టాల్ చేస్తున్నానంటే ఎగస్టాల్ రండి ఎగస్టాల్ చేస్తున్నానండి నువ్వేంటే అదేం టర్టిల్ పోయింది వడ్డు నువ్వు వెళ్ళిపోయి అర్హత లేదు ఇక్కడ మమ్మీ సో వెళ్ళామా మన ఇంటికి సో వీడియో అయితే ఎండ్ చేయాలి ఓకే వెళ్ళాం వెళ్ళిపోయాం మనకి మన డ్రాగన్ అయితే వచ్చేసింది ఇంకంటే సో మనం అయితే ఇంక వీడియో అయితే ఎండ్ చేయబోతాం మన సూరి ఇంకా సో మన ఇంటికి అయితే వచ్చేసి సో ఇది గైస్ ఎపిసోడ్ వచ్చేసి సో మీకు ఈ హార్డ్ కోర్ ఎపిసోడ్ నచ్చింది అనుకుంటున్నా సో ఈ హార్డ్ కోర్ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ ఎపిసోడ్ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐ సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్ టాటా